నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, చాలా మంది నరదృష్టి తగిలింది, ఆ నరదృష్టి వల్ల నల్లరాయిలనే పగిలిపోతాయి అంటూ ఉంటారు. సో అసలు నిజంగా దిష్టి తగులుతుంది అంటారు? ఆ విధంగాను దృష్టి దోషం అని అంటారమ్మా. దృష్టి దోషం చూసే చూపులో ఉన్న తేడా బట్టి. ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళని ముద్దుగా ఎంత బాగున్నారు అని తల్లి చూసే చూపుకిను వాళ్ళ పిల్లాడు ఎంత బాగున్నాడో మా పిల్లాడు అంత బాగా లేదని చూసే చూపుకి ఎంత తేడా ఉందా? అటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్టయితే దానివల్ల కొద్దిగా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క మనోభావాలు వద్దనుకున్న చూపుల ద్వారా వ్యక్తం అవుతాయి. ఎంతన్నా నటించండి ముఖంలో భావాలు కనపడకుండా, మనసులో నువ్వేమనుకుంటున్నావో కళ్ళల్లోకి చూస్తే తెలియదా? తెలుస్తుంది. అటువంటప్పుడు ఎవరైతే అసూయ దృష్టి మొదలైనటువంటి వాటితో దురాలోచనతో చూస్తారో, దుర్బుద్ధితో, అటువంటి వాటి యొక్క ప్రభావం కొద్దిగా ఉంటుంది. పూర్తిగా ఉంటుందని చెప్పలేం, స్వల్పంగా ఉంటుంది. ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా చిన్నపిల్లలు, అప్పటికింకా వాళ్ళకి ప్రత్యేకమైన గట్టి వ్యక్తిత్వం ఏర్పడదు గనక, దేన్నైనా ఎదుర్కోగలిగినటువంటి గట్టితనం రాదు గనక తొందరగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అటువంటి వాటికి హాయిగా ఉప్పుతో దిష్టి తీసేస్తే పోతుంది. ఎందుకంటే ఉప్పుకి దృష్టి దోషం అని మనం అనేది ఏదైతే ఉందో అది మనిషి చుట్టూతా ఉండేటటువంటి ఆరా అని ఆంగ్లంలో అంటాము. దానిలో ఉండేటటువంటి హెచ్చుతగ్గుల వల్ల చికాకు కలుగుతుంది. సాధారణంగా ఎక్కడికన్నా వెళ్ళి తీసుకొస్తే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. వెంటనే దిష్టి తీయంగానే అదేమిటో టక్కున స్విచ్ ఆన్ చేసినట్టు ఆపేస్తారు. ఏమిటి అక్కడ జరిగింది అంటే వాళ్ళ ఆ ఆరాలో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళు చికాకు పడితే, మీరు ఎప్పుడైతే ఉప్పుతో ఇలా తీశారో అది తగ్గింది. ఇదేమిటండి చాదస్తం అనుకుంటామేమో, అది చాలా శాస్త్రీయం. ఎందుకంటే మన శరీరంలో అత్యధికంగా ఉండేటటువంటిది ఉప్పే. అక్కడ మన చేతిలో ఉన్నది సముద్రానికి సంబంధించినటువంటి ఉప్పే. పైగా ఉప్పుకున్న లక్షణం ఏమిటంటే ఏదైనా సరే నెగిటివిటీ ఉంటే ఆకర్షించగని లక్షణం ఉంటుంది. ఈ సంగతిని సైన్స్ కూడా నిరూపించింది. వాతావరణంలో ఉండేటటువంటి నెగిటివిటీని చక్కగా ఆకర్షించి దాని యొక్క రంగు కూడా మారుతుంది ఉప్పుకి. అందువల్ల అలా అనగానే అక్కడ ఉండేటటువంటి ఆ నెగిటివిటీ కాస్త పోతుంది. అందువల్ల పిల్లలు ఏడుపు మానేయడం, నవ్వడం చేస్తారు. కనుక సామాన్యంగా ఉండే దృష్టి దోషం పోవడానికి ఇలా ఉప్పుతో దిష్టి తీయడం అన్నది మనం చూస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఎంత శాస్త్రీయమో నిరూపించినటువంటి వాళ్ళు ఉన్నారమ్మా. ఎవరంటే మాస్టర్ చో కాక్సూయి అని చెప్పి జపనీస్ ఆయన ప్రాణిక్ హీలింగ్ అన్నటువంటి పేరుతో దానికి వాళ్ళు చాలా శాస్త్రీయంగా నిరూపించారు కూడా. యంత్ర సహాయాలతో నిరూపించి చెప్పారు. ఇది మామూలుగా వ్యక్తులకైతే మామూలుగా నరదిష్టి అన్న పదం పిల్లలకి వచ్చే దిష్టికి వాటికి వాడం. మొత్తం అంతా కలిసి కుటుంబానికో ఇంటికో ఒక సంస్థకో అలా ఒక మొత్తానికి పెద్ద ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది హఠాత్తుగా తనకున్న వైభవాన్ని కోల్పోయి పతనం అయిపోతూ ఉంటే నరదిష్టి అండి, నరఘోష అండి అని అంటాం. ఇలాంటివి అసలు ఎందుకు వస్తాయంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఎగ్జిబిట్ చేసుకోవడం వల్ల వస్తాయి. ముందర దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఊరికే అనవసరంగా ఇంత ఉంటే అంతగా అడ్వర్టైజ్ చేసుకోకండి. సగం దృష్టి దోషం పోతుంది. అయినా మిగిలినటువంటి విషయాలను బట్టి, వాస్తవాలను బట్టి కొద్దిగా దాని గురించి వీళ్ళేదో బాగుపడుతున్నారు అని కొంచెం అసూయపడే వాళ్ళకి అనుకున్నట్టయితే అప్పుడు కలుగుతుంది అనుకోండి దృష్టి దోషం. హాయిగా ఇప్పుడు పిల్లలకైతే మనం ఉప్పుతో తీసి పారేసినట్టు ఎవరు మనల్ని చూసి అసూయపడుతున్నారో వాళ్ళకు శుభ్రంగా 4 కిలోల కలాకండ్ తెచ్చి దిష్టి తీసి వాళ్ళందరికీ తలో కాస్తా పెట్టండి, సగం దృష్టి దోషం పోతుంది. అంటే నేను మామూలుగా చెప్పాను కానీ కలాకండ్ అని చెప్పి ఎవరు అసూయపడుతున్నారో వాళ్ళకు కొంచెం అలా అలా విదిలించండి, సగం దృష్టి దోషం పోతుంది. లేదంటే అవన్నీ కదలకుండా ఉండడానికి మనిషి చూపుకు ఉండేటటువంటి శక్తి చాలా చాలా అధికం అన్నమాట. అటువంటిది అలా తీక్ష్ణంగా ఏకాగ్రంగా చూస్తే కదా దోషం కలుగుతుంది. అందుకని దృష్టి మళ్లించే పని చేస్తారు. పిల్లలకి బుగ్గన చుక్కబెట్టి
అంటే పిల్లాడు ఎంత బాగా ఉన్నాడో అని చూసే లోపల చుక్క మీదకి మన దృష్టి మళ్ళింది, అంచేత తీవ్రత తగ్గుతుంది. అట్లాగే దృష్టి దోష పరిహారం కోసం గుమ్మడికాయ కట్టడం కానీ ఇంటి ముందు, లేదంటే ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు అలోవెరా మొక్కోటి పెట్టడం కానీ, ఏమిటో దానివల్ల కూడా దృష్టి దోషం పోతుందిట, మనకి తెలియదు. అంతే కదా అన్నాను కదా. మరి అలాంటివి ఏదన్నా ఉంటే కూడా దృష్టి దోషం తొలగేటటువంటి అవకాశం ఉంది. మనం చేసిన ఒక ప్రోగ్రామ్కి సంబంధించి ఒక కామెంట్ వచ్చింది. అంటే వాళ్ళు చాలా మంది దగ్గర వింటున్న మాట కూడా అనుకోవాలి దాన్ని. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, దైవారాధన చేయాలి అంటూ ఉంటారు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని చెప్పేసి. మేము నిత్యం చేస్తున్నాం, మాకు ఎలాంటి అనుగ్రహం రావట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ మాకు తెలిసిన వాళ్ళు చూస్తున్నాం, ఎప్పుడు ఒక ఆరాధన ఉండదు, ఇల్లు చూస్తే అసలు కూర్చోబుద్ది కాదు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగాలని అనిపించదు. కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా సరే కాస్త ఉన్నతంగానే కనిపిస్తారు, అవి ఇవి కొనుక్కోవడాలు ఇవే కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా సరే. మాకు ఎప్పుడు చూసినా వెనక బాధ అని చెప్పలేము, ఏమి చెప్పలేము. అంటే డబ్బు విషయంలో మాత్రం కాస్త వెనకున్నామని మాత్రం చెప్పగలుగుతున్నాము అని చెప్తున్నారు. సో ఏంటా ఇది వాళ్ళకు అడిగిన క్వశ్చన్ తీసుకున్నాను నేను ఈరోజు. అమ్మ ఇల్లు శుభ్రంగా ఉండి పూజలు చేస్తే లక్ష్మీదేవి ఉంటుంది అన్న కదా స్టేట్మెంట్. అవునమ్మా. ఇల్లు శుభ్రంగా అంటే డ్రాయింగ్ రూమ్ ఒకటి నీట్గా వెళ్ళగానే బ్రహ్మాండంగా ఉంటే సరిపోయిందా? ఒక ఇంటి యొక్క విలువ తెలియాలి అంటే హ్యావ్ టు సీ ద బ్యాక్ యార్డ్ అంటారు ఇంగ్లీష్లో. వెనకాల చూడాలి. ఏముంది, ముందు డ్రాయింగ్ రూమ్ బ్రహ్మాండంగా పెడతారు, ఒక్కసారి బెడ్రూమ్లోకి తొంగి చూడండి, ఎక్కడే అక్కడే అంతే. అది ఒక యాడ్ కూడా ఉంది, ఎప్పుడో చూశాను నేను. ఒక బాగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి బంగారం అది కొనుక్కొచ్చాక చాలాసేపు అయింది షాపింగ్ అని టాయిలెట్కి వెడదామని చూసి ముక్కు మూసుకుని బయటకు వస్తుంది ఆవిడ. అంటే ఇంత బంగారం ఇంతంత కొనగలిగిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకోవడానికి వీల్లేనట్టుగా ఉంది, ఏదో ఒక యాడ్ వచ్చింది అది. అట్లా అలమార తలుపు తీస్తే కంపు కొడుతూ ఉంటుంది, ఇల్లు మాత్రం నీట్గా ఉంటుంది. అది శుభ్రం అంటారా? దాన్ని శుభ్రంగా ఉన్నామని ప్రదర్శించటం అంటారు. అది ఆలోచించాలి. శుచి అంటే మామూలు భౌతికమైన శుచి ఒక్కటే శుచి కాదమ్మా, అంతఃశుచి కూడా ఉండాలి. నా మనసు బాగుండాలి, నా శరీరం బాగుండాలి. అంటే ఒంటి మీద పాచి బట్టలు, కంపు కొట్టే బట్టలు, చెమట వాసన అవి లేకుండా ఇల్లు, ఒళ్ళు, పరిసరాలు, మనసు 4 శుచిగా ఉంటేనే అది శుచి. అంతేగాని ఇల్లు నీట్గా పెట్టుకుని ఎవరో ఒకళ్ళని తిట్టుకుంటూ ఉన్నాను అనుకో, నేను ఉపయోగం లేదు. ఇల్లు నీట్గా పెట్టుకుని నేను పాచోడుతూ చెమట కంపు కొట్టుకుంటూ ఉన్నాను అనుకో, ఉపయోగం లేదు. లేదు. కనుక శౌచం అన్నదాన్ని 4 ఆస్పెక్ట్స్లో చూసుకోవాలి. సరే పోనీ అన్ని రకాలుగాను ఉన్నారనుకుందాం. అలాగే పూజలు చేసేటప్పుడు ఆర్భాటంగా పువ్వులు పెట్టి ఇంతంత నైవేద్యాలు పెట్టి దేవుడి మందిరాలని దీపాలతో అలంకరించారా? దేవుడి దగ్గర కూర్చున్న కాసేపు వాళ్ళకి దృష్టి దేవుడి మీద ఉందా? అది ఆలోచించారు. లేదండి, బీరువాలు కూడా నీట్గా ఉంటాయి, వాళ్ళ ఇంట్లో వెతికి చూస్తే కూడా ఒక్క బొద్దింక కానీ ఆఖరికి బల్లి కూడా కనపడదు, అది ఉండాలట బల్లి ఇంట్లో గోడల మీద కనపడదు. అటువంటిది బాగా పూజలు చేస్తారు, అయినా వాళ్ళకి ఏమిటో అంత ఇదిగా లేదండి. ఈ పక్కింటి వాళ్ళేమో ఎట్లా ఉంటారంటే అట్లా ఉంటారు, వాళ్ళకి రోజు రోజుకి పెరిగిపోతోంది ఆస్తి, వీళ్ళకి లేవట్లేదు. ఆలోచించండి, మన కంటికి కనపడేది ఒకటేనా, కనపడనిది ఎంత ఉంది? నేను నీళ్లు తీసుకెళ్ళి చిల్లు తొట్టెలో పోస్తే ఎన్ని పోస్తే అది నిండుతుంది? ఉపయోగం లేదు, లేదు కదా. ఈ పక్కన బాగా నీట్గా ఉండి పూజలు చేస్తున్నటువంటి వాళ్ళది చిల్లు తొట్టే, అంటే ఎప్పటి నుంచో ఎన్నో వాళ్ళకు ఉన్నాయి అప్పులు. అంటే అప్పులంటే డబ్బని కాదు, అన్ని రకాలు. అలాంటివన్నీ ఈ చేసే మంచి కర్మల వల్ల అవన్నీ పోతున్నాయి, రేపెప్పుడో నిండుతుంది ఆ చిల్లి పూర్తయ్యి. వీళ్ళది ఇలా డబల్ లేయర్డ్ కప్స్ ఉంటాయి, అట్లాంటిది. అంచేత కొంచెం ఉన్నా పైకి కనపడుతూ ఉంటుంది. ఇది పాల పొంగు లాంటిది, అది నీళ్లు మరగడం లాంటిది. రెండిటికి తేడా ఉంది కదమ్మా. అవునమ్మా, అలా ఉంటాయి. అంచేత మనకు పైకి కనపడేటటువంటి దాన్ని గురించి చూసి మనం నిర్ణయం చేయాల్సిన పని లేదు. ఇంకొకటి ఏమిటంటే, అన్నీ బాగానే ఉండి పూజాధికాలు చేస్తున్నారంటే, అదే ఇందాక చిల్లి తొట్టన్నాని, పూర్వజన్మల్లో చేసినవన్నీ కూడా క్షాళనం అయిపోతున్నాయి. సో వాళ్ళు దే ఆర్ పేయింగ్ దే డ్యూస్ అయిపోతుంది. చేత పైకి కనపడేదాన్ని చూసి మనం అనుకోవడానికి వీల్లేదు. వీటన్నింటికీ అది నిజంగా ఉపయోగకరమైందా కాదా అనడానికి
వాళ్ళు ఎన్ని కార్లు కొనుక్కున్నారు, ఎన్ని నగలు పెట్టుకున్నారని కాదు, ఎంత ఆనందంగా ఉన్నారన్నది ప్రధానం. అవునమ్మా. పక్క మీద పడుకోగానే నిద్ర పడుతోందా లేదా అన్నది అవును. లిట్మస్ టెస్ట్. ఉమ్. అంతే, నిజంగా అది ఉన్నప్పుడు చాలు. నిజంగా అమ్మ. ఎందుకంటే పైకి ఆర్భాటంగా కనిపిస్తున్నా వాళ్ళకి మానసిక ప్రశాంతత ఉండదు. వాళ్ళు ఎన్ని ఆలోచనలతో ఉంటున్నారు ఉండదు అని చెప్పలేం, ఉందో లేదో తెలియదు. తెలియదు. ఉండదని మనం ఎవరైనా నిర్ధారణ చేయడానికి, ఉన్నదో లేదో తెలియదు. తెలియదు. ఉమ్. వాళ్ళకి ఇంకెన్ని లోపల అనిపిస్తున్నాయో బయట ప్రపంచానికి మాత్రం. అంచేత దూరపు కుండలు నునుపు ఎవ్వరైనా మనకు ఖచ్చితంగా. కనపడేది ఒకలా ఉంటారు, ఉమ్. దగ్గరికి వెడితే తేడా ఉంటుంది. మనం కాదు నిర్ణయించవలసింది, నిర్ధారించవలసింది. చూస్తాం అంతే, గమనిస్తామే తప్ప ఉమ్. నిర్ణయానికి రాకూడదు. అవునమ్మా.